రైతులు తమ వ్యవసాయ పంట పొలాల్లో వరిని కోసిన తర్వాత వాటి కొయ్యలను కాల్చవద్దని బచ్చన్నపేట మండల వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచించారు. ఒకవేళ కాల్చితే భూమిలోని సారం తగ్గి పంట దిగుబడి రాదని, దీంతో రైతులకు నష్టం కలుగుతుందన్నారు. రైతులు వరి కొయ్యలను పొలంలోనే కలిపి సాగు చేస్తే పంట దిగుబడి అధికంగా వస్తుందని చెప్పారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బచ్చన్నపేట మండల రైతులందరికీ విజ్ఞప్తి. ఈ పంట కాలానికి సంబంధించి వరి కోతలు ప్రారంభమైనవి. దాదాపు ఇంకొక 10-15 రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేయనది ఏమనగా, పంట కోతలు అయిపోయిన తర్వాత మిగులు ఏదైతే ఉంటుందో, పంట వ్యర్థాలు ఏదైతే ఉంటాయో, ఆ పంట వ్యర్థాలని దయచేసి కాల్చవద్దండి. కాల్చినచో అనేక రకాలైనటువంటి అకారణాలు చోటు చేసుకుంటాయి. అందులో ముఖ్యంగా భూమి లోపల ఉండే పంటలకు సంబంధించిన ఫ్రెండ్లీ మిత్ర పురుగులు లాంటివి కావచ్చు, లేకపోతే భూమిలో ఉండే పోషకాలు కావచ్చు, అవన్నీ నశించిపోతాయి. సో అందువలన ఎవరు కూడా పంట వ్యర్థాలని దయచేసి కాల్చవద్దు. అలాగే ఒకవేళ మీకు పంట వ్యర్థాలు ఉన్నట్లు ఉన్నాయి, దాన్ని తీసివేయాలనుకుంటే ఎవరైనా బయటి వ్యక్తులు ఎవరైనా కొనుగోలుదారులు ఏమైనా ఉంటే మాత్రం వారిని సంప్రదించి వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు పంట వ్యర్థాలను తీసుకొని వెళ్ళిపోతారు. సో గట్టిగా వాళ్ళని ఉపయోగించుకుంటారు. కాబట్టి మీకు మరీ ముఖ్యంగా తెలియజేయనిది ఏమంటే, అదే పంటల సంబంధించి మాత్రం వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చుకోవద్దు.